9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం. ఎరువులు దొరుకుతాయో దొరకయో, పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. రైతు బంధు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి ఒక్క రూపాయి ఇవ్వలే, ఒక్కరికి సాయం చేయలే. ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాం తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? అరే బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 10 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ కన్పూర్లో, మీ వర్ధన్నపేటలో కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. ఇప్పుడు కోటి కాదు కదా, ఎవడు మరి కూడా చూస్తలేడు. చూస్తున్నా అరే రాజేందర్, ఎవడు చూస్తలేడు. అంత ఆగం, అంత ఆగమాగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు.